ఫస్ట్ టైం మీరు మ్యాన్లిన్ ప్లే చేస్తూ రెడీ పెట్టుకున్నారు కదా, ట్రై చేద్దాం ఇంకా పాడదాం అని చెప్పినప్పుడు మేమందరం షాక్ అవుతాం. అంటే మ్యాన్లిన్ ప్లే చేసుకుంటే ఇప్పుడు సాంగ్ పడితే మీరు సెలెక్ట్ అవుతారా లేదా అది. బట్ మీకు గోల్డెన్ మైక్ వచ్చేసింది ఆబ్వియస్లీ. అసలు నిజంగా చాలా బాగుంది. సో మీరు ఆస్ట్రేలియానే పుట్టారా? అక్కడే పుట్టింది పెరిగిందంతా అక్కడే ఆస్ట్రేలియాలో మొత్తం? ఇక్కడ ఇండియా బాగుందా ఆస్ట్రేలియా బాగుందా మరి? ఇది ఇక్కడ చెప్తే రియాక్షన్ ఏముంటుందో తెలియదు. ఐ మీన్ రెండు రకాలను రెండు దేశాలు బాగానే ఉంటాయి. ఇన్ మెనీ వేస్ ఆస్ట్రేలియా ఈజ్ బెటర్ దెన్ ఇండియా, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఇన్ మెనీ వేస్ ఈజ్ బెటర్ దెన్ ఆస్ట్రేలియా. నేను ఇక్కడ ఉండాలి ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇండెఫినెట్గా ఇక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్కి స్కోప్ ఉంది, విచ్ ఇస్ అ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. ఆస్ట్రేలియాలో అంత స్కోప్ లేదు. అక్కడ పర్ఫార్మెన్సెస్ చేసేవారు ఇప్పుడు? చేశాను యాజ్ అ లోకల్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్స్ అక్కడికి వచ్చి ప్రోగ్రాంలు చేస్తుంటే అప్పుడప్పుడు లోకల్ ఆర్టిస్ట్స్ పిలుస్తారు, మ్యాండ్లిన్కైనా వోకల్స్కైనా. సో ఇప్పుడు ఫీమేల్ సింగర్ ఎవరైనా వస్తున్నారంటే అక్కడ లోకల్ ఆర్టిస్ట్ని మేల్ సింగర్ కావాలంటే నన్నే పిలుస్తారు. సో అక్కడ అలాంటి షోస్ చాలా జరిగాయి. కానీ ఇక్కడ సీన్ ఇస్ మచ్ బిగర్, ద కాంపిటీషన్ ఇస్ ఆల్సో మచ్ బిగర్. అంటే నేను ఒక్కడనే కాదు, అక్కడ నేనే రాజా నేనే మంత్రి అన్నట్టు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కంపీట్ చేస్తూ వాళ్ళందరినీ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సో అలా అయినప్పుడు ఇట్ ఈస్ మచ్ మోర్ లైక్లీ ఫర్ మీ టు బిల్డ్ అ కెరియర్ అండ్ బిల్డ్ అ లైఫ్ అరౌండ్ మ్యూజిక్ in a place like India than I can in Australia. But you know, you are a self-made star అంటారు. ఎందుకంటే మీరు ఈ కాంప్లిమెంట్ విన్నారు కదా చాలా మందితో. ఎందుకంటే మీలో కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. గుడ్ లుకింగ్ ఉంది, హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ మ్యాన్లిన్ ప్లే బాగుంటుంది, డిసిప్లిన్గా ఉంటారు, అన్నిటికన్నా మించి అన్నీ కలిపి ఉన్న కేశవ్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఈరోజు ఎలిమినేషన్ జరుగుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండరు. సో ఇలాంటి టైంలో మీకు ఏ మూమెంట్ తీసుకోవాలనిపిస్తుంది? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనిపిస్తుంది? Next step, just continuing my musical journey with all of what I've learned from this experience. That is what, ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేషన్ అనేది చాలా మంది లైక్ బాధేసే ఒక విషయమే. అండ్ నాకు ఆ రోజు బాధ కంటే అరే ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని ఎపిసోడ్స్కి ఉండుంటే బాగుండేదిరా అన్నట్టు అనిపించినా కూడా there was so much for me to learn and there was so much I was exposed to so much. I got to learn so much. I had a great time. అక్కడ ఉన్నంత వరకు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను తెలుగు ఈజీగా మాట్లాడగలుగుతున్నాను, సులువుగా రాయగలుగుతున్నాను అంటే దానికి కారణం తెలుగు ఇండియన్ ఐడలే అండ్ హైదరాబాద్ being just a fabulous city. It is helped me a lot. సో ఇప్పుడు తెలుగు పాటలు పాడాలంటే కూడా ఇంకా సులువుగా నేర్చుకోగలుగుతాను. జడ్జెస్, ట్రైనర్స్ వాళ్ళు ఇచ్చే టిప్స్ బట్టి ఇంకా బెటర్ సింగర్ ఎలా అవుదామని ఒక లైక్ ఆ టిప్స్ అన్నిటినీ అప్లై చేస్తూ ఇక్కడ నుంచి ఏ కాన్సర్ట్స్ వస్తాయో, ఏ రికార్డింగ్స్ వస్తాయో, ఏ కార్యక్రమాలు వస్తాయో అన్నిట్లోనూ ఈ టిప్స్ అన్నిటినీ అప్లై చేసి జస్ట్ టు హ్యావ్ ఫన్ విత్ మై మ్యూజిక్, టు కంటిన్యూస్లీ కీప్ లెర్నింగ్. బికాజ్ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆగదు. తెలుగు ఇండియన్ ఐడల్లో దట్ లెర్నింగ్ ఇంకా యాక్సిలరేట్ అయింది. సో చాలా తక్కువ సేపట్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇక నుంచి like there is not that pressure to learn so many new things and so many new songs within a short period of time, but at the same time a learning ఇంకా కొనసాగుతూ ఉండాలని ఒక మోటివేషన్ ఉంటుంది. So that is what I'm taking away from this element.